ఆకాశలింగం తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఈ చిదంబర క్షేత్రం ఉంది. చెన్నైకి ఈ క్షేత్రం 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చిదంబర క్షేత్రంలో ఆ పరమేశ్వరుడు నటరాజస్వామి పేరుతో ఆకాశలింగ స్వరూపుడై వెలశాడు. ఈ స్వామివారి దేవేరి శివకామసుందరి. చిదంబరం అంటే చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం, అనంతం అనే అర్థాలున్నాయి. అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదించే క్షేత్రం. అందుచేతనే ఈ క్షేత్రానికి చిదంబరం అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్షేత్ర పురాణ గాథ. పూర్వం ఆదిశేషుడు పతంజలిగా జన్మించాడు. ఆ మహర్షి గొప్ప తపశ్శక్తిమంతుడు. ఒకసారి ఆ పతంజలి మహర్షి ఈ చిదంబర ప్రాంతానికి వచ్చాడు. చాలా సంవత్సరాలు శివుని ధ్యానించాడు. ఆ మహర్షి ధ్యానంలో ఉండగా ఒకరోజు పరమేశ్వరుడు నాట్యభంగిమలో దర్శనమిచ్చాడు. దాని కారణంగా ఆ పతంజలి మహర్షి నటరాజస్వామి పేరున ఆ పరమేశ్వరుని ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతున్నది. ఆలయ విశేషాలు. ఈ ఆలయం విశాల ప్రాంగణంలో నిర్మించబడి భక్తులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆలయం చుట్టూ 30 అడుగుల ఎత్తు కలిగిన గోడ ఉంది. ఇది కోటగోడను తలపిస్తుంది. ఆలయంలో 5 ప్రాకారాలున్నాయి. ఈ ప్రాకారాల మధ్య భాగాలలో మండపాలు, ఉపాలయాలు ఉన్నాయి. మొదటి ప్రాకారంలో ఉన్న కోనేరుకు శివగంగ తీర్థం అని పేరు. కోనేరుకు సమీపంలోనే స్వామివారి దేవేరి శివకామసుందరి అమ్మవారి దేవాలయం ఉంది. 5వ ప్రాకారంలో నటరాజస్వామి కొలువుండే ప్రధాన ఆలయం ఉంది. ఆలయంలో ప్రధానంగా 5 మండపాలున్నాయి. వీటినే సభలు అంటారు. మొదటిది చిత్ సభ. ఈ మండపంలోనే నటరాజస్వామి కొలువున్న ప్రధాన ఆలయం. ఈ ప్రధాన ఆలయ విమానగోపురం బంగారు కవచంతో అలంకరింపబడి ఉంటుంది. రెండవది కనకసభ. ఈ మండపంలోని ఆలయంలో ఉన్న స్ఫటికలింగానికి అభిషేకములు, అర్చనలు జరుగుతాయి. మూడవది దేవసభ. ఈ మండపంలో ఉత్సవమూర్తులకు పూజలు జరిపిస్తూ ఉంటారు, అలంకారాలను చేస్తూ ఉంటారు. నాలుగవది నృత్య సభ. దీనికే నృత్య మండపం అని పేరు. ఈ మండపంలో ఊర్ధ్వ తాండవ నటరాజస్వామి, కాళీమాత కొలువుతీరు ఉంటారు. 5వ మండపానికి రాజసభ అని పేరు. ఈ మండపంలో నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. చిదంబర రహస్యం అనే మాట ఈ చిదంబర క్షేత్రం నుండే వ్యాప్తి చెందింది. ప్రధాన ఆలయంలో నటరాజస్వామి ఆలయానికి కుడివైపు భాగంలో మరో మందిరం ఉంది. ఈ మందిరంలోని గోడకు ఒక యంత్రం ప్రతిష్ఠించబడినది. ఆ యంత్రంపై నిత్యం చందనం అలంకరించబడి ఉంటుంది. ప్రతిరోజు అర్చకులు పాత చందనాన్ని తొలగించి మరల క్రొత్త చందనాన్ని అలంకరిస్తారు. ఈ యంత్రం గురించి అక్కడ ఉన్న అర్చకులతో సహా ఎవరికీ తెలియదు. ఈ యంత్రం ఉన్న మందిరానికి గల చిన్న చిన్న కన్నాల ద్వారా మాత్రమే భక్తులు ఈ యంత్రాన్ని చూడవచ్చు. యంత్రం గల గోడకు ఎప్పుడూ తెరవేసి ఉంచుతారు. హారతిని ఇచ్చే సమయాలలోనే ఈ తెరను తీస్తారు. ఆ హారతి వెలుగులో మాత్రమే ఈ యంత్రాన్ని భక్తులు చూడాలి. ఈ యంత్రంలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టే ఈ రహస్యాన్ని చిదంబర రహస్యం అని వాడుకలోనికి వచ్చింది. ఆకాశానికి రూపం లేదు కాబట్టి ఈ యంత్రం ఆ ఆకాశానికి ప్రతిరూపమని, శివుని స్వరూపమని భావిస్తారు. యాత్రా మార్గము. చెన్నై తిరుచిరాపల్లి రైలు మార్గంలో నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.
తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుండి ఈ చిదంబర క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.